హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క 3 పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయాలని ఈ యొక్క పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేస్తున్నారండి. బడ్జెట్ సమావేశం అయితే ఈ నెలలో జరగనుందండి. ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశంలో ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించాలని, ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలని కూడా రెడీ చేయాలని అధికారులకి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే ఈ 3 పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక మహిళలకి ప్రతి నెల కూడా 1500 ఖాతాలు అయితే జమ చేస్తారండి. ఈ విధంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు గాను 90,000 అయితే ఖాతాలకైతే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఇక్కడ డబ్బులు అయితే వేస్తారండి ఈ యొక్క పథకాల ద్వారా. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలని అయితే చెప్పిందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బ్యాంక్ అకౌంట్కి మనకి ఎన్పిసి లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. బ్యాంక్ అకౌంట్ కూడా ఇండివిజువల్ అకౌంట్, మీ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక ఈ ప్రూఫ్స్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవసరం అవుతాయండి. ముందుగానే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి. ఏంటంటే ఈ ప్రధానంగా రూల్స్ మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs లోపు అయితే ఉండాలండి. సిటీలో అయితే, విలేజెస్లో అయితే కనుక 2,50,000 లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఇక దీంతోపాటు 4-wheeler వెహికల్, కార్ అనేది మీరైతే కొనుగోలు చేసి అయితే ఉండకూడదండి. మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి, 300 యూనిట్ల కన్నా తక్కువ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. యావరేజ్ తీసుకున్న టైంలో మీరు కనుక ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ప్రధానంగా ఏంటంటే మినిమంగా ఈ రూల్స్ అయితే వర్తిస్తాయండి. మీ ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో 5 acres, విలేజెస్లో అయితే 10 acres కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు మీకైతే ఆపేస్తారండి. ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయబోతుందండి. ప్రధానంగా అయితే ఈ రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుంది. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొస్తుందండి, తల్లికి వందనం పథకం అండి. తల్లికి వందనం పథకంలో చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉంటారో వీరందరి ఖాతాలో కూడా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా గరిష్టంగా ఒకే ఇంట్లో 2 ఉంటే 30,000, 3 ఉంటే కనుక 45,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించబోతుందండి. ఇక విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే ఖాతాలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. జూన్ 15న ఈ యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయండి. అంటే మేలో ప్రాసెసింగ్ అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలండి, వారికి సంబంధించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. కుటుంబానికి సంబంధించి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి, తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి, దానికి ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండాలండి. ఒకే ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు 2-3 కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. సేమ్ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకాన్ని కూడా జూన్ 15 ఫిక్స్ చేశారు కాబట్టి ఆ తేదీన ఎగ్జాక్ట్లీ డబ్బులు వస్తాయి. దానికన్నా ముందే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రైమరీగా స్కూల్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దాని తర్వాత ప్రభుత్వం కండక్ట్ చేసి సెకండరీగా వెరిఫికేషన్ తీసుకుంటే ఖాతాలకి అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఇక ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ యొక్క పథకం కన్నా ముందే తీసుకొస్తారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క పథకాలు అయితే ముందుగా అయితే రాబోతున్నాయండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి డ్వాక్రా మహిళల ఖాతాలకైతే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకి 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క లోన్స్ ఎవరైతే తీసుకుండి కడుతూ ఉన్నారో డ్వాక్రా మహిళలు వీరందరికీ సంబంధించి ఈ యొక్క 10 లక్షల పైన కూడా ఇక్కడ 0 వడ్డీ పథకం ద్వారా వారు ఎంతైతే వడ్డీ వేస్తారో బ్యాంకులు వారు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి. ఫర్
ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకున్నారు అనుకుందామండి. ఒక డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా డివైడ్ చేసుకుంటే, లక్ష చొప్పున డివైడ్ చేసుకుంటే వారికి ₹1,00,000 పైన ఎంతైతే ఇంట్రెస్ట్ బ్యాంకులో వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఒకేసారి ఖాతాలు అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా డబ్బులు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ సున్నా వడ్డీ పథకం డబ్బులు అనేది సంవత్సరానికి ఒక విడతలో కానీ 2 విడతలో కానీ రిలీజ్ చేస్తుందండి. అప్పుడు డ్వాక్రా మహిళలకి బెనిఫిట్ అయితే అవుతుందండి. సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా అయితే వర్క్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చండి. ఇక సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2025 సంవత్సరం సంబంధించి తీసుకురాబోతుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయింపు అయితే జరుగుతుంది. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రత్యేకించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. దాంతోపాటు ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందండి. ఇక ఈ యొక్క పథకాలు అయితే ముందుగా అయితే రాబోతున్నాయండి. దీని తర్వాత రైతులకు సంబంధించి ఏప్రిల్ నెలలో మొదటి విడత అయితే పడబోతుందండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే వేస్తున్నారు ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి. దీని తర్వాత మత్స్యకారులకి ఏప్రిల్ నెలకు సంబంధించి వేట నిషేధ సమయంలో వాళ్ళకి 2 నెలలు అయితే గ్యాప్ ఉంటుందండి. ఆ యొక్క 2 నెలలకు గాను 20,000 అనేది వేస్తున్నారండి. అంతకుముందు అయితే 10,000 ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 10,000 పెంచి 20,000 అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే వీరికైతే బెనిఫిట్స్ అయితే వస్తున్నాయండి ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.